శ్రీమాత్రే నమః. శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః. మనం ధనాన్ని ధనమే జగత్తుకు మూలం. అంటే డబ్బు లేనిదే జగత్తు లేదు. ధనం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక మనిషికి ధనం లేనిది ధనానికి సంబంధించినంత వరకు కూడా ధనానికి ఏమి లేకపోతే ఏ విధంగా మనం జీవించలేం. సొసైటీలో డబ్బు అనేది పలుకుబడిస్తుంది, గౌరవ మర్యాదలు ఇస్తుంది. ఆహారాన్ని ఇచ్చినా, ఏమిచ్చినా, ఏదిచ్చినా కూడా మనకు ధనమే. కాబట్టి ధనానికి సంబంధించినంత వరకు కూడా ఏ విధంగా ధనాన్ని చేసుకోవాలి, ధనానికి సంబంధించినంత వరకు కూడా ఏ మూలలో పెట్టుకుంటే బాగుంటుంది, వ్యక్తిగతంగా ధనాన్ని ఏ విధంగా ఉంచుకుంటే బాగుంటుంది, అసలు ఏంటి ధనం అంటే, ధనానికి సంబంధించినంత వరకు కూడా మన ఇంట్లో ఏ మూలలో ఏ విధంగా చేసుకోవాలనేది ఒకసారి నేను వివరంగా చెప్తాను. ధనం అనేది మన ఇంట్లో బాగా నిలబడాలి, ధనం మన ఇంట్లో ఉండాలి, ధనానికి సంబంధించిన విషయాల్లో ఉండాలి అనుకుంటే ధనానికి సంబంధించినంత వరకు కూడా డబ్బు అనేది ఎక్కడైతే మీరు అంటే ధనాన్ని ఎక్కడ కూడా 1కి 2 సార్లు కూడా డబ్బు అనేది 1కి 20 సార్లు లెక్కిస్తే డబ్బు ఇంట్లో నిలబడదు. అంటే డబ్బు ఎప్పుడు కూడా 1కి 4 సార్లు కాదు, 20 సార్లు ఆలోచించి బాగా లెక్కిస్తుంటే డబ్బు నిలబడదండి. కాబట్టి ధనాన్ని డబ్బు అనేది 1కి సారే ఆలోచించాలి. తర్వాత దాన్ని తడిపి కొంతమంది నోట్లో తడిపేసి తర్వాత దాన్ని ఇట్లా పట్టేసుకొని అంటే కొంతమంది ఇలా చేస్తుంటారు. ఎప్పుడు కూడా ధనానికి మన తడి తగలకూడదు. అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తున్నాం కాబట్టి నాలుక మీద ఉన్న ఉమ్ముతో ఇలా చేయడం అనేది చాలా తప్పు. తర్వాత మనం ధనం అనేది ఇంట్లో ఏ మూల ఉండాలి, ఏ విధంగా పెట్టుకోవాలంటే మనకి అందరికి కూడా బీరువాలో ధైర్యతి మూలలో ఉంచుకోవాలి. ఈ బీరువాలో పెట్టేటప్పుడు కూడా ధనాన్ని ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుందంటే ధనం అనేది మనం పెట్టుకోదలుచుకున్న ఏదైతే అర్ర ఉంటుందో అంటే బీరువాలో ఏదైతే అర్ర ఉంటుందో అర్రలో పెట్టేటప్పుడు 1కి 2 సార్లు కూడా దానిలో రోజు కానీ, వారం రోజులకు కానీ, 4 రోజులకు కానీ, 5 రోజులకు కానీ దానికి సంబంధించినంత వరకు కూడా 2 అక్షంతలు కానీ లేదా లక్ష్మీదేవి అక్షంతలు కానీ, లక్ష్మీదేవి బొమ్మ కానీ పెట్టేసుకొని జస్ట్ వేయగలిగితే 2 పూలు వేసుకోండి. పూలు అంటే చిన్న చిన్న విడదీసి పూలు అలా వేయగలిగితే మంచిదే, వేయగలిగితే వేయండి, లేకపోయినా పర్వాలేదు. కానీ ధనాన్ని పెట్టేటప్పుడు ఒక సర్దుకోవడం అంటే మడిసేసి పెట్టడం, తర్వాత మడతేసి పెట్టడం ఇలాంటివి చేయకూడదు. ఎప్పుడు కూడా ధనం అనేది ఆకర్షింపబడాలంటే ధనానికి సంబంధించినంత వరకు చాలా నీట్గా ధనాన్ని ఒక్కో స్టెప్లో పెట్టుకుంటూ రావాలి. అలానే ధనం ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు అంటే ఆ పెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉందో నీట్గా ఉండాలి, అంటే శుభ్రంగా ఉండాలి. తర్వాత ధనానికి సంబంధించిన ఆకర్షణ మంత్రాలు కానీ, యంత్రాలు కానీ ఏమైనా ఉంటే తెచ్చుకోగలిగితే తెచ్చుకొని మీ ఇంట్లో అంటే ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ పెట్టేసుకున్న మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అలానే మన షాపులో కూడా పెట్టుకునేటప్పుడు 1కి 2 సార్లు కూడా ఆ పెట్టుకున్న ప్లేస్ని కొంచెం డబ్బులతో అంటే రోజు ఉదయం పూట మాత్రం క్యాష్ కౌంటర్ లాంటి దాన్ని తీసేసి ఆ క్యాష్ కౌంటర్లో కొంచెం జస్ట్ కొంచెం బియ్యము, పసుపు కలిపిన బియ్యము, కొంచెం 2 పూలు చిన్నవి అంటే పూల రెమ్మలు తీసి దానిలో వేయడం వలన కొంచెం అనుకూలంగా ఉండడానికి అంటే ధనాన్ని ఆకర్షింపడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత డబ్బుని సాధ్యమైనంత వరకు కూడా మంగళవారాల్లో అంటే శుక్రవారం మాత్రం సాధ్యమైనంత వరకు కూడా బయటకు ఇవ్వకపోవడం చాలా మంచిది. ధనం అనేది శుక్రవారం పూట ఇచ్చినా రాదు, కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటుంది. కొంతమందికి ఆదివారం కూడా కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ రోజుల్లో ధనాన్ని ఇవ్వదలుచుకుంటే అంటే ఇవ్వకపోవడం మంచిది. ఇవ్వదలుచుకుంటే ₹1 కానీ, ₹10 కానీ వారి దగ్గర నుంచి తీసుకొని మీ ధనాన్ని వారికి ఇస్తే కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అలానే ధనం అనేది పెట్టే చోట మాత్రం ఎప్పుడు కూడా పసుపు కాస్త పసుపుని అలంకరణ చేసుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ధనానికి సంబంధించినంత వరకు కూడా మన ఇంట్లో కూడా అంటే మన పర్సులో ఎక్కువ కూడా వ్యాలెట్ అనేది 6 మంత్స్కి మ్యాక్సిమం 3 నుంచి 6 నెలల కన్నా ఎక్కువ వాడకపోవడం మంచిది. కాబట్టి కంపల్సరిగా వ్యాలెట్లో సినిగిపోయినా వ్యాలెట్ అనేది బాగలేకపోయినా కూడా అంటే మన పర్సు బాగలేకపోతే మాత్రం తీసి కొత్త పర్సు పెట్టుకుంటే ధనాన్ని ఆకర్షింపడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యాలెట్లో మ్యాక్సిమం ₹10 కానీ, ₹20 కానీ, ₹100 కానీ మ్యాక్సిమం మీ వ్యాలెట్లో 100% ₹1 కూడా లేకుండా చేయకూడదు. వ్యాలెట్లో 100% ₹1 నుంచి ₹10 కాదు, ₹100 కాదు ఎప్పుడు కూడా వ్యాలెట్లో ఉండడం వల్ల కూడా ధనాన్ని ఆకర్షింపబడడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంట్లోకి ధనానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కువగా లక్ష్మీదేవి శుక్రవారం పూట కొంచెం లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం,
లేదా లక్ష్మీదేవికి మంత్రం చదువుకోవడమో, లేదా లక్ష్మీదేవికి కవచం చదువుకోవడమో, లేదా పాయసం పెట్టడమో, ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలుంటాయని చెప్పుకోవచ్చు.